దేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశాం కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రకృతి వనరులు దోచుకుంటామంటే ఎలా అని ఎంపీ సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ నేతలు మరిన్ని అభిప్రాయాలను విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి నాయకుల అండదండలతోనే అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. అక్రమ మైనింగ్ జరగడమే కాదు, లారీలు ఓవర్ స్పీడ్ వల్ల గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అలాగే అధిక లోడ్ వేసుకొని విపరీతంగా స్పీడ్తో లారీలు వెళ్ళడం వల్ల అక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు. సార్, ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్ ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా ఇంత దోపిడీ జరిగిందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లిని అడ్డాగా చేసుకొని మరి కూటమి ప్రభుత్వంలో పెద్దల సహకారంతో అధికారులందరూ కూడా సహాయ సహకారాలతో విచ్చలవిడిగా ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేయడం తప్పని మేము అనట్లేదు, కానీ ఇల్లీగల్ మైనింగ్ 70 టన్నులు 80 టన్నులు 100 టన్నులు ఒక బండి కెపాసిటీ 16 టన్నుల బండి 30 టన్నులు పాసింగ్ గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రకారంగా. కానీ ఈరోజు 70 నుంచి 80 90 టన్నులు మరి ఓవర్లోడ్ తోటి హెవీ బౌల్డర్స్, ఒక్కొక్క బౌల్డర్ 5 టన్నులు 6 టన్నులు 10 టన్నులు 20 టన్నుల బౌల్డర్స్ కూడా పెట్టి ఆ రోడ్డు మీద రవాణా చేస్తున్నారు. దీంతోపాటు అనకాపల్లి టౌన్ మధ్యలోంచి గతంలో ఎప్పుడైనా ఈ లారీలు క్వారీ లారీలు టిప్పర్లు తిరిగితే పోలీసు వారు నైట్ టైం పర్మిషన్ ఇచ్చారు. రాత్రి 10 తర్వాత జనాల సంచారం లేని టైంలో రాత్రి 10కి ఇచ్చి తెల్లవారు 5ంటికి క్లోజ్ చేయమన్నారు. కానీ పట్టపగలు 24/7 24 గంటలు ప్రజలు రోడ్ల మీద ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఉన్నారన్న భావన కూడా లేకుండా ప్రజలు తొక్కించుకొని ఈ వారంలోనే 3 సంఘటనలు మునవపాకలో నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు ఒక తెలుగుదేశం నాయకుడి మీద టిప్పరు ఢీకొని తొక్కించుకొని వెళ్ళిపోయింది. అలాగే నిన్న రైల్వే గడ్డను ఢీకొట్టి ట్రైనే ప్రమాదం జరిగేటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఈ వ్యాపారస్తులు. అదృష్టం కొలిది నిన్న అది గూడ్స్ ట్రైన్ కాబట్టి సరిపోయింది, కానీ అది ఏ గోదావరి ఎక్స్ప్రెస్ అయ్యి ఉంటే కొన్ని 100 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమ మైనింగ్ అనకాపల్లి జిల్లాలోని జరుగుతుందని, దీన్ని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని, ఈ అక్రమ మైనింగ్ జరగడం వల్ల లారీలు విపరీతంగా మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారని, రానున్న రోజుల్లో ఈ అక్రమ మైనింగ్ మీద వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, ఎంపీ సీఎం రమేష్ తాము ఓటుకి తాను డబ్బులు ఇచ్చాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఏం చేసినా జరుగుతుందనే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.